హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే యాసంగి రైతు భరోసా పైసలకు సంబంధించి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే అన్ని కూడా అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. వారికి మాత్రమే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరి ఖాతాల్లో 7,500 కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ పథకానికి సంబంధించి ఎంత మొత్తంలో డబ్బులు జమ కావడం జరిగింది. సో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ చేసుకుంటే మనకు డబ్బులు అనేది పడడానికి ఛాన్స్ ఉంది. ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే వానాకాలం సీజన్ అనేది డబ్బులు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ₹1000 అనేది ఎక్కువగా పెంచేసి మనకు వానాకాలం సీజన్లో కొత్త విధానం కొత్త మార్పులతో డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా వచ్చేసి యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడంతో సో ఎవరు ఇక ముందుగా నెల నుంచి వస్తాయని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు మొదటి విడత ఎలక్షన్లు నడుస్తున్నాయి. రెండో విడత ఎలక్షన్లకు సంబంధించి కూడా ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ఈ రోజు రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి మరోసారి మూడో విడత ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ఆ వివరాలు ఏంటనే తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి. మనం రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడంతో రైతులకు అవసరమైనటువంటి ఏదైతే ఉన్నాయో ఎరువులు సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల ఫిబ్రవరి నెలలోనూ అత్యధికంగా యూరియా వినియోగిస్తున్న దాన్ని నిల్వ చేసి పంపిణీ చేపట్టాలని కూడా ఇక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో యూరియా ఏదైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు కాబట్టి ముందుగానే ప్లాన్ చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. శనివారం ఆయన సచివాలయంలో ఎరువుల సరఫరా పైన సమీక్ష అయితే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు అవసరమైన యూరియా సకాలంలో అందించేందుకు తాము కృషి చేస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిలో చర్యలు తీసుకుంటుందని, ప్రస్తుతం రాష్ట్రంలో 2.48 లక్షల టన్నుల ఎరువుల నిల్వ చేసి ఉందని కేంద్రం ఇక ఏదైతే ముఖ్యంగా ఎరువులకు సంబంధించి డిసెంబర్ నెలలోనూ రాష్ట్రానికి కేటాయించిన 86,000 టన్నుల యూరియా ఇప్పటికే ఏదైతే పోర్టులకు చేరిందని, యూరియా రవాణాకు అవసరమైన రైల్వే ట్రాక్లను కూడా కేటాయించడం, పోర్టుల వద్ద అనుమతులు కూడా హ్యాండ్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయడం, ఇవన్నీ షిప్పింగ్ ఏజెన్సీలు రైల్వే అధికారుల మధ్య లైన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా రైల్వే అధికారుల మధ్య సమన్వయం పెంచి రవాణా ఆలస్యం నిర్వహించడం అంశాలపైన కేంద్రంతో కోరామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ముఖ్యంగా ఏదైతే ఎరువులకు సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ నా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం గతంలో ఏం చేసిందంటే వానాకాలం సీజన్లోనే మనకు ఏదైతే ఎకరాల వారీగా విస్తీర్ణం వారీగా పెంచుకుంటూ రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరింత మేలు చేయాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ₹6,000 రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఇందుకు సంబంధించి అధికారులు అయితే సన్నద్ధం అయితే కావడం జరిగిందనమాట. సో గతంతో పోల్చుకుంటే ఈసారి రైతుల సంఖ్య పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే పూర్తి స్థాయిలో కొత్తగా రూల్స్ వానాకాలంలో ఏదైతే పాటించారో అదే విధానంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరైతే ఈ అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట వారి ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. కొత్త వారికి అయితే అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే మీ యొక్క ఏదైతే పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం, ఎన్పిసిఐ అయితే లింక్ చేసుకోవడం, ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. చాలా మంది బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడ్ అదేవిధంగా పట్టా పాస్ పుస్తక నెంబర్ ఇవన్నీ కూడా మ్యాచ్ కాకపోవడంలో గతంలో రాలేదన్నమాట. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. కొత్త వారికి కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు నిధులు అనేది జమ కావాలంటే ఏమని సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా సన్న ఓట్లు ఏదైతే 48 గంటల్లోనే కొనుగోలు చేసిన తర్వాత ₹7,500 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలియడం జరిగిందనమాట. సన్న ఓట్లకు సంబంధించి బోనస్ డబ్బులు అయితే రైతులకు నేరుగా వారి ఖాతాల్లో అయితే జమ చేస్తున్నామని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తం ఏ జిల్లాలో కావచ్చు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి రైతులకు మేలు చేయాలని కూడా తీసుకోలేదు. కానీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మేలు జరగాలని ఇలాంటి పథకాన్ని కూడా ప్రారంభించామని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. యాసంగి సీజన్ సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది ఏంటని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఇక ప్రతి అంటే పోయిన నెలలోనే ఇవ్వాల్సి అయితే ఉంది. వాస్తవానికి పీఎం కిసాన్ 21 విడత రిలీజ్ చేసినప్పుడే
అంతకంటే ముందే ఈ రైతు భరోసా పైసలు అనేది జమ అవుతాయని అనుకున్నాం. కానీ నవంబర్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు డిసెంబర్ అయితే వచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత ఎలక్షన్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు రెండో విడత ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు 17వ తారీఖున మరోసారి ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రభుత్వం ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులకు సంబంధించి దాదాపు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు అనేది సిద్ధం చేసిందట. తర్వాత నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది అంటే ఇటీవల కాలంలోనే అందరికి ఒకసారి రిలీజ్ చేస్తే బాగుంటుందని, ఎకరాల వారీగా విస్తీర్ణం వారీగా తక్కువ మొత్తంలో వేస్తే ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుందని, ఇది గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఓటర్లను చూసి అంటే ఇది సర్పంచ్ అభ్యర్థులను చూసి ఓట్లు వేస్తారు కాబట్టి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నప్పుడు అప్పుడు పార్టీలో గుర్తులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా అప్పుడు ప్రస్తుతం ఏదైతే రైతు భరోసా కావచ్చు వివిధ పథకాలను అయితే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముఖ్యంగా రైతు భరోసా సంబంధించి 5 విడతల్లోనూ రైతు భరోసా వేయాల్సిన పాలకులు కేవలం ఒక్కసారే వేసి రైతులను ఇక డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే యాసంగి వరి నాట్లు మొదలైన ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని ధ్వజమెత్తడం అయితే జరిగిందన్నమాట. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ వాటిని నిలబెట్టుకోలేదని, ఇక ఏదైతే 2 ఏళ్లుగా ఏదైతే ముఖ్యంగా రైతు భరోసా అనేది మొదటిసారి రైతు బంధుగా ఇచ్చారు. తర్వాత రైతు భరోసా అనేది అమలు చేసి 3 నుంచి 4 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. ఇటీవల కాలంలో మాత్రమే ఏదైతే రైతు భరోసా అనేది 1 ఎకరం నుంచి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అయితే ఇచ్చారని. సో ఇప్పుడు రైతులకు సంబంధించి చేనేత కార్మికులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారికి సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా పైసల కోసం అయితే ఎదురు చూస్తున్న వారందరికీ నిరాశ మిగిలిందని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయితే ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సంబంధించి ఈ వానాకాలం సీజన్ ఏదైతే ముగిసింది కదా, యాసంగి సీజన్లోనూ డిసెంబర్ మాసం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయినా 2-3 రోజులు అంటే సమయం ఉన్నా కానీ తర్వాత అయినా డిసెంబర్ నెలలోనే మాకు రిలీజ్ చేయాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో కాకుండా ఈసారి పంట పెట్టుబడి సాయం సంబంధించి పాత ఏదైతే ఉన్నాయో ఆ పంటకు సంబంధించి అమ్మకాలు జరిగిన తర్వాత కొంతమంది పెట్టుబడి మేలక కొంతమంది వడ్డీల రూపంలో ఇక కొత్తగా ఇప్పుడే వరి నాట్లు వేయడం, కొత్తగా పంటలు చేయడం, మొక్కజొన్నలు పత్తి వేసిన వారు ఇతర పంటలు వేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి మేలు చేయాలని, ఇక 1 ఎకరానికి మొదలు పెట్టుకున్నట్లయితే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇవ్వాలని, గత కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు మాత్రమే రైతు భరోసా అనేది డిసెంబర్ రాగానే అంతకంటే ముందే పైసలు అనేది జమ అయ్యేది. కానీ ఎక్కువగా ఒక రైతు సంబంధించి 1 ఎకరం ఉంటే 100 ఎకరాలు ఉన్న రైతులకు అంటే ఇది భూస్వాములకు డబ్బులు పడడం వల్ల ఈ రైతు బంద్ అనేది కాస్త రైతులలో ఏదైతే నిజంగా సాగు చేస్తున్న వారికి రాలేదని చెప్పేసి అనడంతో ఆ రైతు భరోసా కొన్ని ఆంక్షలు అయితే విధించారు. కానీ అప్పుడు మాత్రం టైంకి అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగింది. కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ రైతు భరోసా పైసలు అనేది ఆలస్యం అవుతుందని, సో ప్రభుత్వం ఇప్పటికైనా ఇందుకు సంబంధించి ప్రజలకు అంటే రైతులకు మేలు జరిగే విధంగా రైతు భరోసా కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని చెప్పేసి రైతాంగం దీనిపైన స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారన్నమాట. ఇందుకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ సంబంధించి ఏదైతే ఉన్నాయో చివరి ఎన్నికలకు సంబంధించి ఉన్నాయి కదా గ్రామ సర్పంచ్ ఎలక్షన్, ఆ రోజున పైసలు అనేది జమ చేసేందుకు కూడా అధికారులు సన్నద్ధం అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే అందుతున్నాయి సోషల్ మీడియాలో. లేదంటే ఎలక్షన్ తర్వాతనే మనకు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. రాష్ట్ర ఖజానాకు సంబంధించి అప్పటి వరకు నిధులు జమ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. మరి ప్రభుత్వం ఈసారి రైతు భరోసా పైసలు కూడా లేట్ అవుతుందన్న ఉద్దేశంతో 6,500 అంటే 6,000 రూపాయలకు కాస్త 7,500 రూపాయలు అనేది పెంచే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి. చూడాలి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.